మిత్రమా, ప్రతి గాయం ఒక పాఠం, ప్రతి అడ్డంకి ఒక మెట్టు. వేణువుకి పడిన రంధ్రాలు దాని శరీరంపై ఏర్పడిన గాయాలు కావు, అవి దాని ఆత్మను సంగీతంతో నింపే ద్వారాలు. ఆ రంధ్రాల నుంచే కదా ప్రాణం పోసుకొని సంగీతం పుడుతుంది. వేణువు నిశ్శబ్దంగా తనపై పడిన బాధను భరించినప్పుడే ప్రపంచానికి ఒక మధురమైన పాటను వినిపిస్తుంది. మన జీవితం కూడా అంతే. మనకు ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, నొప్పులు మనల్ని విరిచివేయడానికి కాదు, మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని బయటకు తీయడానికి. ప్రతి కష్టం ఒక రంధ్రం లాంటిది. దానిని ఓపికతో భరిస్తేనే ఒక అద్భుతమైన పాటగా మన జీవితం మారుతుంది. ఒక వెదురు మొక్క గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది నాటిన తొలి 5 ఏండ్లలో ఏం చేస్తుందో తెలుసా? ఏమీ చెయ్యదు అని అనిపించినట్టు కనిపిస్తుంది. పైన 1 అంగుళం కూడా పెరగదు. కాని లోపల దాని వేర్లు భూమి లోపల 100 అడుగుల దూరం విస్తరించి దానిని బలంగా పట్టుకుంటాయి. ఆ 5 ఏండ్ల కష్టానికి ఫలితం 6వ సంవత్సరం కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ వెదురు మొక్క రోజుకు అడుగుల కొద్దీ పెరిగి కేవలం 6 వారాల్లో 90 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. దాని ఎదుగుదల వేగం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కాని అది 6 వారాల్లో పెరిగింది కాదు, అది 5 ఏండ్లు చేసిన కృషి. జీవితంలో కూడా అంతే. చాలాసార్లు మన కృషి ఎవరికీ కనిపించదు. మనం నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా కష్టపడుతూ ఉంటాం. కాని ఒకరోజు మనలో ఏర్పడిన బలమైన పునాది మనల్ని వేగంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మన విజయం ఒక్క రోజులో వచ్చినట్టు అనిపిస్తుంది. కాని దాని వెనుక ఉన్న ఏండ్ల కష్టం, కఠోర శ్రమ కేవలం మనకు మాత్రమే తెలుసు. గ్రీకు పురాణాల్లో ఫీనిక్స్ అనే పక్షి ఉంటుంది. అది తన జీవితం చివరి దశలో మంటల్లో కాలిపోయి ఆ బూడిద నుంచే మళ్లీ కొత్తగా పుడుతుంది. అలాగే ఒక సీతాకోక చిలుకను చూడండి. అది క్యాటర్పిల్లర్ దశలో ఎంత కష్టం అనుభవిస్తుంది. అన్నీ వదిలేసి ఒక గూడులో ఒంటరిగా చీకట్లో ఉంటుంది. అది బయటకు రావడానికి ఎంత పోరాడుతుంది. కాని ఆ పోరాటమే లేకపోతే దాని రెక్కలు బలపడవు, అది ఎగరలేదు. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు ఒక గూడులో ఉన్నట్టు, ఒంటరిగా చీకట్లో ఉన్నట్టు భావిస్తాం. మన కష్టాలు మనల్ని బంధించే గూడు అనుకుంటాం. కాని అది మన రెక్కలకు బలం ఇవ్వడానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఓ అద్భుత అవకాశం. ఆ కష్టాన్ని అధిగమించినప్పుడే మనం నిజమైన అందమైన జీవితంలోకి ఎగురుతాం. కష్టపడకుండా సీతాకోక చిలుక ఎప్పుడూ ఎగరలేదు. అలాగే బాధపడకుండా మనం పరిపూర్ణంగా మారలేం. ఇక వజ్రాన్ని గమనించారా? అది ఎలా తయారవుతుంది? మొదట అది నల్లని బొగ్గు మొక్క మాత్రమే. దానిపై 1000 సంవత్సరాల పాటు అంతులేని ఒత్తిడి, అపరిమితమైన వేడి పడినప్పుడు అది తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుని భూమిలో అత్యంత విలువైన వజ్రంగా రూపాంతరం చెందుతుంది. మనకు కూడా జీవితంలో ఒత్తిడి, కష్టాలు ఎదురైనప్పుడు మనం విరిగిపోకూడదు. ఆ ఒత్తిడే మనలోని నిజమైన విలువను బయటకు తీస్తుంది. ఆ వేడే మన ఆత్మను మరింత దృఢంగా చేస్తుంది. మన కష్టాలు మనల్ని విరిచివేయడానికి, పడేయడానికి కాదు, ఒక అందమైన బలమైన వజ్రంలా మార్చడానికే. మిత్రమా, ఇక బంగారం తవ్వేవారిని గమనించారా? ఒక బంగారు ముద్ద దొరకడానికి వాళ్ళు ఎంత భూమిని తవ్వాలి, ఎంత రాళ్లను మట్టిని తొలగించాలి. కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు తరబడి శ్రమిస్తారు. కొన్ని చోట్ల బంగారు గని ఉందని తెలిసినా దాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమో. వాళ్ళ శ్రమకు, ఓపికకు అంతే ఉండదు. అలాగే మన లక్ష్యాలు, మనం అనుకున్నది సాధించడానికి ఎంతో శ్రమించాలి. అలాగే మన లక్ష్యాలు కూడా మనం అనుకున్నది సాధించడానికి ఎంతో శ్రమించాలి. నిరాశతో ఎన్నోసార్లు వెనక్కి తిరిగిపోవాలనుకుంటాం. కానీ గెలుపు అనేది 1 అడుగు దూరంలోనే ఉండొచ్చు. ప్రతి అడుగులోనూ ఓపికగా ముందుకు సాగితే చివరికి మన శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. మనం వెతికిన విజయం మన చేతుల్లో ఉంటుంది. మిత్రమా, జంతువుల ప్రపంచంలో చూస్తే సింహాన్ని రాజుగా భావిస్తాం. దాని గెలుపు దాని శక్తిలో కాదు, దాని నమ్మకంలో ఉంది. అది వేటను ప్రారంభించేటప్పుడు తాను గెలవబోతున్నానని నమ్ముతుంది. తనకంటే బలమైన జీవిని కూడా ధైర్యంతో ఎదుర్కొంటుంది.
అలాగే డేగను చూడండి. తుఫాను వచ్చినప్పుడు పక్షులు అన్నీ కిందకు వచ్చేస్తాయి, కాని డేగ మాత్రం మరింత ఎత్తుకు ఎదుగుతుంది. ఆ గాలిని తన రెక్కల కిందకు తీసుకుని దాని సహాయంతో మరింత పైకి వెళుతుంది. తుఫాను దానిని అడ్డుకుంటుంది అనుకుంటారు, కాని అది తుఫానునే తన ప్రయాణానికి ఉపయోగించుకుంటుంది. మిత్రమా, కష్టాలు మనకు తుఫానులా వస్తాయి, కాని అవి మనల్ని కిందకి లాగడానికి కావు. వాటిని ఎదుర్కొని మనం ఇంకా ఉన్నతంగా ఎగరడానికి, ఎదగడానికి. మన ఇతిహాసం మహాభారతంలో పాండవుల జీవితాన్ని కూడా ఓసారి బాగా గమనిస్తే విషయం అర్థమవుతుంది. కౌరవులు వాళ్ళని మోసంతో జోదంలో ఓడించి రాజ్యం లేకుండా చేసి అడవికి పంపించేశారు. 12 ఏళ్లు అడవిలో అజ్ఞాతవాసం చేశారు. ఎంతో అవమానం, కష్టం పాండవులు అనుభవించారు. వారి జీవితంలో ప్రతి అడుగులోనూ అగ్ని పరీక్ష ఎదురయ్యింది. కాని వాళ్ళు తమ ధర్మాన్ని, ఓపికను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆ కష్టకాలంలోనే వాళ్ళు మరింత దృఢంగా మారారు. వాళ్ళ జ్ఞానం, ధైర్యం, ధర్మం మరింత బలపడ్డాయి. ఆ కష్టాల తరువాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు గెలిచారు. ఆ విజయం కేవలం శక్తితో వచ్చింది కాదు, ఎన్నో ఏండ్లుగా వాళ్ళు అనుభవించిన కష్టం, పడిన కన్నీళ్లు, ఓపికతో నిలబడినందుకు వచ్చింది. అందుకే అంటారు, ప్రతి గొప్ప కథ వెనుక ఒక గొప్ప పోరాటం ఉంటుంది అని. ఏదీ సులభంగా రాదు. మనకు కనిపించే విజేతలు, అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నవారు ఒక్క రోజులో అలా తయారైపోలేదు. వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో చీకటి రాత్రులు, ఎన్నో నిరాశ క్షణాలు ఉంటాయి. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ను చూస్తే మనం అతని సెంచరీల గురించి, రికార్డుల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కాని అతను గాయాలతో, నిరాశతో పోరాడిన రోజులు ఎవరికీ కనిపించవు. తన జీవితంలో కొన్ని కీలక సమయాల్లో అతను ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో అతనికే తెలుసు. ప్రతి విజేత జీవితం ఒక గనిలాంటిది. లోపల విలువైన నిధిని చేరుకోవడానికి ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. మనం ఓడిపోయినప్పుడే కదా గెలుపు విలువ తెలుస్తుంది. కింద పడినప్పుడే కదా మళ్ళీ ఎలా పైకి లేవాలో నేర్చుకుంటాం. ఆ అనుభవం మనల్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది. అది మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని పెంచుతుంది. మిత్రమా, ప్రపంచ ప్రఖ్యాత నవల రచయిత జేకే రౌలింగ్ జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఆమె హ్యారీ పాటర్ వ్రాసే ముందు చాలా కష్టాలు పడ్డారు. పేదరికం, ఉద్యోగం పోవడం, విడాకులు, ఇలా ఎన్నో సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. ఆమె ఒకానొక దశలో అత్యంత విఫలమైన మనిషిగా తనని తాను భావించుకుంది. కాని ఆమె తన కలని వదులుకోలేదు. పాత కాఫీ షాపుల్లో కూర్చుని కథ వ్రాశారు. చాలామంది ప్రచురణకర్తలు ఆమె కథను తిరస్కరించారు. కాని ఆమె పట్టుదలగా ప్రయత్నించారు. ఆ కష్టాలన్నీ ఆమెలో ఒక గొప్ప కళాకారిణిని మేల్కొల్పాయి. ఆ పోరాటం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈరోజు ఆమె ప్రపంచంలో అత్యంత విజయవంతమైన రచయితలలో ఒకరిగా ఎదిగారు. ఆమె సాధించిన విజయం ఒక్కసారిగా వచ్చింది కాదు. ఆ తిరస్కరణల నుంచి, ఆ నిరాశ నుంచి, ఆ కన్నీళ్ల నుంచే పుట్టింది. కష్టాలు మన లక్ష్యాలను వెతుక్కునే దారిలో వచ్చే సైన్ బోర్డ్స్ లాంటివి. అవి మనకు సరైన మార్గం చూపిస్తాయి. దారిలో మరింత జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరిస్తాయి. మిత్రమా, ఆఖరిగా చెప్పేదొక్కటే, మన జీవితంలో గాయాలు మనల్ని బలహీనపరచడానికి కాదు, అవి మన బలానికి, మన విజయాన్ని రాసుకునే కళానికి సిరాలాంటివి. వెదురు మొక్కలా నిశ్శబ్దంగా వేళ్లు లోపల బలం పెంచుకుందాం. సీతాకోక చిలుకలా కష్టాల గూడు నుంచి బయటపడి అందంగా మారదాం. వజ్రంలా ఒత్తిడిని, వేడిని తట్టుకొని ప్రకాశిద్దాం. మన ప్రతి అడుగులోనూ నమ్మకం ఉంటే మనం కూడా ఒక పాటలా మారి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తాం. కష్టాలు లేని జీవితం గెలుపు లేని ఆటలాంటిది. కష్టపడితేనే కదా గెలుపు రుచి తెలిసేది. ముందుకు సాగండి, ముందుకు సాగండి. విజయం మీదే. ఇది రాసిపెట్టుకుంటారుగా. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్.